టు శాన్విశ్రీ లెర్నింగ్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రం గురించి తెలుసుకోబోతున్నాము. తెలంగాణ రాష్ట్రం జూన్ 2వ తేదీ 2014న ఆవిర్భవించింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నాలను ప్రకటించింది. రాష్ట్ర జంతువుగా జింకను, రాష్ట్ర పక్షిగా పాలపిట్టను, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టును శమీ వృక్షం అని కూడా అంటారు. అధికారిక చిహ్నాలను నిర్ణయించారు. జింక తెలంగాణ ప్రజల మంచితనానికి గుర్తు. పాలపిట్టను మనం శుభ సూచకంగా భావిస్తాం. పసుపు పచ్చగా కలకలలాడుతూ ప్రకృతికి అందం తెచ్చే తంగేడు పువ్వును బతుకమ్మను పేర్చడానికి వాడుతారు. మనము మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందామా? తెలంగాణ రాష్ట్రం జూన్ 2వ తేదీ 2014న ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడిందంటే మన తెలంగాణ రాష్ట్రం జూన్ 2వ తేదీ 2014న ఏర్పడింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నాలను ప్రకటించింది. మన తెలంగాణ రాష్ట్రం అధికారిక చిహ్నాలను ప్రకటించింది. అవేంటో చూద్దామా ఇప్పుడు? రాష్ట్ర జంతువుగా జింకను. రాష్ట్ర జంతువు ఏంటి? జింక. రాష్ట్ర పక్షిగా పాలపిట్టను, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టును శమీ వృక్షం అని కూడా అంటారు. అధికారిక చిహ్నాలను నిర్ణయించారు. జింక తెలంగాణ ప్రజల మంచితనానికి గుర్తు. జింక దేనికి గుర్తంట? ప్రజల మంచితనానికి గుర్తంట. పాలపిట్టను మనం శుభ సూచకంగా భావిస్తాం. పసుపు పచ్చగా కలకలలాడుతూ ప్రకృతికి అందం తెచ్చే తంగేడు పువ్వును మనం బతుకమ్మను పేర్చడానికి వాడుతాము. మనము తంగేడు పువ్వును దేనికి వాడుతామంట? బతుకమ్మను పేర్చడానికి వాడుతామంట. పై పేరా నుండి కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పండి. పై పేరాకు పేరు పెట్టండి. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. 2వ ప్రశ్న, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? తెలంగాణ రాష్ట్రం జూన్ 2వ తేదీ 2014న ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలుగా వేటిని ప్రకటించారు? రాష్ట్ర జంతువుగా జింకను, రాష్ట్ర పక్షిగా పాలపిట్టను, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టును అధికారిక చిహ్నాలుగా నిర్ణయించారు. పై పేరాలో ఆవిర్భవించింది అనే పదానికి అర్థం ఏమిటి? ఏర్పడింది. తంగేడు పువ్వు ప్రత్యేకత ఏమిటి? పసుపు పచ్చగా కలకలలాడుతూ ప్రకృతికి అందం తెచ్చే తంగేడు పువ్వును మనం బతుకమ్మ పేర్చడానికి వాడుతాము. ఈ పాఠం మీకు అర్థమై ఉంటుందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనము మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.